చూస్తున్నాం. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాపిల్ పండ్లను సగం కొరికి జనంలోకి విసిరేశారు. హోరహల్లి రోడ్ షోలో ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రోడ్ షోకు వచ్చిన డీకే శివకుమార్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యాపిల్ పండ్ల గజమాలతో ఆయన్ను ఆహ్వానించారు. అభిమాని ఇచ్చిన యాపిల్ పండ్లను సగం తిని జనంలోకి విసిరేశారు డీకే. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. డీకే తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాపిల్ పండ్లను సగం కొరికి జనంలోకి విసినట్టుగా తెలుస్తోంది. హోరహల్లి రోడ్ షోలో ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. డీకే శివకుమార్ అయితే యాపిల్ పండ్లను కొరికి ప్రజల్లోకి విసరడం, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ఈయన కనకపుర ఈయన ఒక రోడ్ షోలో ఒక ఆపిల్ పండు కొరికి జనాలకు విసిరేయడం, అభిమానుల మీద విసిరేయడం పెద్ద సంచలనంగా మారిందని చెప్పొచ్చు. వాస్తవం తీసుకుంటే హోరహల్లి అనే ఒక ప్రాంతంలో ఈయన విజయోత్సవ సభలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోకి ఒక అభిమాని ఆయనకి యాపిల్ పళ్ళకు సంబంధించిన ఒక గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఒక మాల అమృత టైపు. దాంట్లో నుంచి ఒక యాపిల్ పండు తీసుకు శివకుమార్ గట్టిగా కొరికి పక్కనే ఉన్న అభిమానులు జాలం వేసడం ఒక పెద్ద చర్చనీయంగా మారింది. వాస్తవానికి అయితే ఆపిల్ పండు అనేది ఆయన కొరికి ఎంగిలి చేసి అసలు చాలా దారుణమైన ఘటన ఇది. దీన్ని ప్రజలు తీవ్రంగా అనేక మంది కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక అనేక రాజకీయ చర్చలకు కావచ్చు, లేదంటే రాజకీయ అనేక సమస్యలకి కేంద్రంగా నిలుస్తోంది. ఇప్పటికే అక్కడ మంత్రుల రాజీనామా కావచ్చు, అలాగే అనేక విషయాల్లో కూడా ఇప్పటికే హైలైట్స్ కనిపిస్తుంది. ఇదే క్రమంలో కనకపుర సొంత నియోజకవర్గంలో మెట్రోలో ప్రయాణించిన శివకుమార్ ఒక అంటే సాధారణ వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే మరొక 2 విషయాల్లో కూడా ఆయన తన మార్పు చూపించేందుకు ప్రయత్నం చేశారు. అంటే ప్రధానంగా తాను అధికారంలోకి రాగానే ఉద్యోగులందరికీ జాబ్ క్యాలెండర్ ఒకటి ఇస్తానని, అలాగే విద్యార్థులకు కూడా స్కూల్ బస్సులు ఉచితంగా ఇస్తానని చెప్పి మరొక ప్రామిస్ చేశారు. ఒకవైపు తన మార్పును చూపించాలని చెప్పి చేస్తూనే మరోవైపు వివాదాల కేంద్ర బిందువుగా మారిపోయారు. ఇటు ఆ మంత్రుల అసమ్మతి, లేదంటే మంత్రుల రాజీనామా కొలిక్కి వచ్చింది అనుకుంటున్న దశలో ఇప్పుడు ఈ యాపిల్ పండు కొరికి ప్రజల మీద విసరడం అనేది ఒక అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం కానీ, లేదంటే కల్చర్ కానీ ఇదంతా ఒక డర్టీ కల్చర్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఇది ఫారిన్ లో ఉంది. యాక్చువల్లీ ఆటగాళ్ళు ఏదైనా తాము గెలుపు సాధించినప్పుడు కావచ్చు, లేదంటే అంటే క్రికెట్ కావచ్చు, లేదంటే టెన్నిస్ కావచ్చు, ఇలా పెద్ద క్రీడల్లో వాళ్ళకి సంబంధించిన వస్తువులు ప్రజల్లోకి విసిరేస్తారు. అది అభిమానులు ఆనందంగా తీసుకుని దాని ఒక గిఫ్ట్ గా దాన్ని భద్రపరుచుకుంటారు. కానీ ప్రస్తుతం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి ఒక యాపిల్ పండు కొరికి ప్రజల మీద విసిరేయడం అనేది ఒక బ్యాడ్ థింగ్ గా ప్రజలైతే చూస్తున్నారు. ప్రస్తుతం చూడాలి దీని మీద ప్రజలు, ఆయన అభిమానులు కూడా ఒకవైపు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ భగవంతుడి ఉత్సవాలప్పుడు కావచ్చు, లేదంటే అనేక కార్యక్రమాలప్పుడు ప్రజలకి ఏదైనా దానికి సంబంధించిన ప్రసాదం లాగో లేదంటే గిఫ్ట్ లాగా విసరడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఇలాంటి సమయంలో తాను కోరికన యాపిల్ పండుని ప్రజలకు విసరడం అంటే తన ఒక భగవంతుడిగానో, లేకుంటే తన ఒక అంటే ప్రజలకి ఇది ఏ రకంగా ఇండికేట్ చేస్తారు అనేది కూడా కొంత చూడాల్సింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాగర్.